నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు, బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మీ ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు చెప్పండి మేడం. నమస్తే సార్, మీ ఏఎంసీ ఛానల్కి నమస్తే సార్. ముందుగా మా పత్రిజీ గురుదేవునికి ఆత్మ ప్రణామాలు సార్. మీ ఏఎంసీ ఛానల్ చూస్తున్నాం సార్. చాలా చక్కగా అనుభవాలన్నీ ఒక్కొక్కరు చెప్పినటువంటి అనుభవాలను మేము అవగాహన అనేది చేసుకుంటున్నాం సార్. నేను నా పేరు వరలక్ష్మి సార్. విజయనగరం నుంచి వచ్చాము. ఈ మధ్యనే నేను ధ్యానంలోకి రావడం జరిగింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ధ్యానంలో వచ్చిన తర్వాత చాలా చక్కగా అన్నీ కూడా ఇదివరకు ఏంటంటే కాస్త కోపం, చిరాకు, విసుగు అనేవి నాకు ఇదివరకు ఉండేవి సార్. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. చాలా అంటే ఆలోచన, ఏదైనా మాట ఎవరైనా ఆడినా సరే ఆలోచించే స్థితికి నేను వచ్చాను. అది మెయిన్ ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ ధ్యానం వల్ల నేను చాలా లాభాలు పొందాను సార్. అంటే ఒకప్పుడు నా హెల్త్ బాగుండేది కాదు, అప్పుడు చాలా బాధపడేది అనమాట. ఇప్పుడు ధ్యానంలో వచ్చిన తర్వాత నేను ఇంకెక్కడికి ఒక హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఏం లేదు, ఆ ధ్యానంలోనే పెట్టుకుంటున్నాను. అంత చక్కగా నాకు ఆరోగ్యాన్ని ఆ గురుదేవుడే నాకు చూపిస్తున్నారు. మీరు బిఫోర్ మెడిటేషన్ ముందు, ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళ మేడం? అప్పుడు కూడా సరిగ్గా తినేదాన్ని కాదండి. నేను ధ్యానంలోకి ఇంకా వస్తాను అనుకున్నానో లేదో అసలు అనుకోలేదు. అప్పటి నుంచి నేను 1 సంవత్సరం నుంచి నేను మాంసాహారం మానేశానండి. ఓకే మేడం. ఆ మాంసాహారం ఇంకా అటు చూసినా కూడా పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో వాళ్ళు అందరూ వండుకొని తినేటప్పుడు నాకు వద్దు అనేదాన్ని. ఇదివరకు తినేదాన్ని, ఇప్పుడు ఏమంటే ఎందుకు నాకు తినబుద్ధి చేయటం లేదు అనేదాన్ని. అంతేగాని ఆ తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది సార్. బలవంతాన్ని మానవలసిన అవసరం ఏం లేదు సార్. అందుకని చెప్పి నేను ఇప్పుడు కూడా మా ఇంట్లోనే ఇంకా వాళ్ళు ఎవరైనా వండినా చేసినా సరే నేను చాలా మట్టు కూడా బాధపడుతుంటాను, వద్దని చెప్తుంటాను. ఇప్పుడు మా అక్కగారు ఇదివరకు తినేవారండి. ఇప్పుడు నా ధ్యానంలోకి నేను వచ్చిన దగ్గర నుంచి ఆవిడని కూడా ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. ఆవిడ కూడా శాకాహారంగా మారిపోయిందండి. ఇప్పుడు ప్రతి దీని దగ్గర ప్రోగ్రాంలు కూడా నాతోటే వస్తారండి ఆవిడ. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్ళలేదు. ఆ విధంగా మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం ప్రతిరోజు? నేనండి కనీసం 8-9 గంటలు నేను చేస్తానండి ధ్యానం. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. నేను ఏంటంటే 3 నుంచి 6 వరకు చేస్తాను సార్. అదే మామూలుగా తెల్లవారి. తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి ఒక 3 గంటల వరకు ఎక్కడుంటే అక్కడే ఏసీలో ఉంటే ఎక్కడుంటే అక్కడే చేస్తాను. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మనం అన్నీ చేసుకొని పడుకునే టైంకి నేను ధ్యానం చేసుకొని పడుకుంటాను సార్. అంటే రోజుకి కనీసం 8-9 గంటలైనా నేను చెయ్యాలని ఒక నిర్ణయం సార్. అది ఎన్ని పనులు ఉన్నా సరే ఆ నిర్ణయంతో నేను చేస్తాను సార్. ధ్యానం చేస్తూ ఉంటే మీలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా ఏం మార్పులు వచ్చినాయి మేడం? చాలా మార్పులు వచ్చాయి సార్ నాకు. చెప్పండి ప్రేక్షకులకి. మెయిన్ ఏంటంటే ఆరోగ్యం బాగుపడింది. తర్వాత ఎక్కడికి నేను ఏ బాధలు ఉన్నా సరే నేను మెడిటేషన్ ద్వారా తగ్గించుకుంటున్నాను సార్. మరి ఎక్కడికి వెళ్ళాలని నేను దృష్టి పెట్టుకోను. ఆ మధ్య నాకు నేనే బండి తీస్తుండగా వచ్చి వెంటనే నాకు యాక్సిడెంట్ అయింది సార్. అయిన తర్వాత లేకపోయాను. వీళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి నానా హంగామా చేసి ఎన్ని చేసినా సరే నేను హాస్పిటల్కి రాను, నేను మెడిటేషన్లో తగ్గించుకుంటాను, నా ఊసి మీరు ఎవరు బాధపడకండి అని చెప్పి, అయ్యో అదేంటి అని చెప్పి వీరందరూ కూడా గోల పెట్టారు, తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అసలు ఆవిడ రావటం లేదు అని. ఆ విధంగా నేను అలాగ తగ్గించుకున్నానండి. అది చాలా మట్టుకు అది మాత్రం నాకు ఎంత అద్భుతం. ఇంకా కాలు ఇరుకుపోయిందని చెప్పి అందరూ కూడా చాలామంది ఇది చేశారు. అలాగే నడవలేకపోయేది. అటువంటిది మెడిటేషన్లో ఇంచుమించు ఒక 6 నెలలు పట్టింది సార్ నాకు. అదేవిధంగా నేను చేసుకుంటూ అలాగా చక్కగా
అయితే నా అనుభవాలు కూడా నేను పై వాళ్ళకి చెప్తూ ఎప్పుడూ కూడా ఎవరికి కూడా హాస్పిటల్ అంటే వెళ్ళకండి. మీకు వచ్చినటువంటిది మీరు ధ్యానంలో పెట్టండి, మీరు ధ్యానం చెయ్యండి, తగ్గకపోతే నన్ను అడగండి అని చెప్పేసి, అదే ధ్యానాన్ని మీరు నమ్మండి, నమ్మి మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పేసి చాలామందికి ఈ చూడండి మైగ్రేన్ ఇది ఏంటంటే తలనొప్పులు గట్రా ఉండి అటువంటివన్నీ చాలా మటుకు తగ్గాయి మాకు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అని కూడా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పేవారు సార్. తర్వాత నేను అదే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కాబట్టి హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఎందుకు ఇదివరకు అయితే మామూలు చూసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వస్తే నేను దెబ్బలాడతాను, ఎందుకు మాట్లాడితే హాస్పిటల్కి ఎందుకు మా వస్తారు, ప్రతి చిన్నదానికి అలా మందులు మీరు వాడకూడదు, మీ శరీరంకే ముప్పు, వెళ్ళండి, వెళ్ళి మెడిటేషన్ అది చేసుకోండి, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అని చెప్పి చాలామందికి నేను అంటుంటే ఈవిడి తపస్సు చేయమంటుంది, మెడిటేషన్ అంటుంది, మాకు అవన్నీ ఏంటి తెలియదు, ఏం లేదు మీరు సింపుల్గా చేసుకోండి అమ్మా అని చెప్పి ఒక 2-3 నేను చెప్తే అలాగేనా అన్నారు. వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఇదివరకు హాస్పిటల్కి వచ్చేవారు ఇప్పుడు ఏమమ్మా రావడం లేదని చెప్పి పక్క వాళ్ళు అడిగితే, అమ్మ ఈవిడి మాకు ఒక మంత్రమైనటువంటి ధ్యానం ఉపదేశం చేశారమ్మా ఆవిడ, ఆ ఉపదేశం చేసుకొని మేము మరి దేనికి కూడా మేము అసలు రావటం లేదమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వీరంతా నవ్వడం, ఇంకా అక్కడి నుంచి అంటే నమ్మేవాళ్ళకి అది, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చిన్న చిన్న వాటిలు కూడా మరి రాకుండా ఆ ధ్యానంలోనే ఈ కాళ్ళ నొప్పులని ముడుకుల నొప్పులని చాలామంది వచ్చేవారండి. వస్తే వాళ్ళు ఎవరు ఇంక ఇప్పుడు రావటం లేదు, వాళ్ళకందరికీ కూడా ఆ మెడిటేషన్ చెయ్యండి అమ్మా తగ్గుతుంది అని ఓర్పుతో నేను చెప్పడం జరుగుతుంది సార్. మీరు సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు వెళ్తారా మేడం, చేస్తారా? దాని యొక్క ప్రాముఖ్యత మీరు ఏమి లాభాలు పొందారో చెప్పండి మేడం. ఈ పౌర్ణమి అమావాస్య ధ్యానాలకి ఎక్కడున్నా తప్పనిసరిగా నేను వెళ్తాను సార్, ఎక్కడున్నా సరే నేను వెళ్తాను సార్, వెళ్ళి తెల్లవారులు కూడా నేను చేస్తాను సార్. దానివల్ల అధికమైనటువంటి శక్తి నాలో వస్తుంది సార్. ఎంతో దీనిలాగా ఉంటుంది, ఎంత తేలిగ్గా, అంత మామూలు దానికంటే అక్కడ ఎక్కువ శక్తి అనేది వస్తుంది సార్ ఆ పౌర్ణమి ధ్యానం చేయడానికి. అంటే ఎక్కడైనా సరే తప్పనిసరిగా నేను వెళ్తున్నాను సార్. నేను ఇప్పటికి చాలా మట్టు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను సార్. మీరు పిరమిడ్లో ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఏం ఎక్స్పీరియన్స్ పొందారు మేడం, బయట ధ్యానానికి పిరమిడ్ ధ్యానానికి? పిరమిడ్ ధ్యానానికి అంటే బయట చేసిన దానికంటే పిరమిడ్కి చాలా వ్యత్యాసం ఉంది సార్. ఆ చేసేటప్పుడు మనకి ఏంటంటే శాస్త్రాల ద్వారా ఆ శక్తి అనేది మనకి ప్రవహించేటట్టు, ఆ మీద నుంచి ఆ ప్రవహించేటట్టు చాలా మట్టుకు నాకు చాలా అనుభవం కూడా జరిగింది సార్. నాకు ఎప్పుడూ కూడా కళలో ఈ ధ్యానంలోకి రాకముందు కూడా నాకు ఎక్కువ కూడా కొండలు, చెట్లు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ, నాకు నదులు ఇవే వచ్చాయి సార్. నేను ఇవే వస్తే ఒకసారి నేను మన ఎంసీ ఛానల్లో అడిగాను, ఎప్పుడు నాకు అవే వస్తాయి కళలో, నీకేం రావు అంటే, నీకు కొండలతోటి మా సముద్రాలతో నీకేమో నదులతోటి ఏదో కనెక్షన్ ఉంది వరలక్ష్మి, ఎప్పుడు అవే వస్తాయని చెప్తావేంటి అనేవారండి. నవ్వేవారండి. నేను చాలా మటు కొండలు ఎక్కినట్టు ఇవన్నీ మాట. తర్వాత మునీశ్వర్లు తపస్సు చేసినట్టు, గృహంలోకి దూరిపోయినట్టు ఇవన్నీ వస్తాయి నాకు. అవి ఎప్పుడైనా ఛానల్లోకి రాకముందు చెప్పేదాన్ని అండి నేను. అంటే వాళ్ళు అనేవారు, నువ్వు చిన్నప్పుడు శంభో శంకరని ఏడ్చిదానులే, నీ చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు, అందుకే నీకు ఏదో కోటలతో కనెక్షన్ ఉందలే అంటారు. మామూలుగా ఎలా పని చేసేవారు. అది ఇప్పుడు నేను రాను అదే నాకు ఏదో పూర్వజన్మ కనెక్షన్ ఏదో ఉంది ఇందులోని, లేకుండా నేను ఇందులోకి రావడం అనేది జరగలేదు. ఒకప్పుడు నేను శంభో శంకరని చిన్నప్పటి నుంచి 7-5 సంవత్సరాల వరకు నేను అమ్మ అనే పిలుపు లేకుండా ఏడ్చేది అన్నట్టండి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని వారు చిన్నప్పుడు నువ్వు శంభో శంకరని ఏడ్చేదని, అమ్మ లేదు నాన్నని మాట కూడా నీ దాని నోటట్టు వచ్చేది కాదని. ఇప్పటికీ అది ఆ మునీశ్వరులతోటి. మేడం మీరు పుస్తకాలు ఏమైనా చదివారు మేడం, గురువుల పుస్తకాలు? చాలా ఆ పుస్తకాల పేర్లు, దాంట్లో మీకు ఏదైనా గుర్తుంటే ఆ జ్ఞానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి మేడం. ఎక్కువ రామకృష్ణ పరమహంస బుక్స్ ఎక్కువ చదివేదాన్ని. తర్వాత ఇప్పుడు పత్రిజీ గారి బుక్స్ ఎక్కువ చదువుతాను. తర్వాత ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి భగవద్గీత తాలూకా వాటిని చదవడం, అర్థం చేసుకోవడం కొద్దిగా నేర్చుకుంటున్నానండి. ఆ పుస్తకాలు అయితే మాత్రం చాలా ఎక్కువ చదివేదాన్ని అండి.
ఏంటంటే అంతా భక్తికి సంబంధించి పుస్తకాలు తప్ప ఇంకో వేరే సంబంధించి చదివేదని కాదండి నేను. మేడం ధ్యానము ఇప్పుడు ఈ యుగంలో ఇప్పుడు కొత్తదా, లేకపోతే ఎన్నో యుగాల నుంచి ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ప్రారంభం నుంచి ధ్యానం ఉందా మేడం? ఇది ఎన్నో యుగాలు సృష్టి ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయ్యిందండి ధ్యానం. ధ్యానం. ఓకే. ఇది ఈ మహాత్ములంతా ఈ ధ్యానం ద్వారా మనకి ఇవంతా చూపించగలిగారండి. అప్పటి నుంచి ఇది ఇప్పటిది కాదండి. అయితే మునీశ్వరులు పెద్ద పెద్ద ఆ తపస్ సంపన్నులు చేశారు. కానీ అంత మన పత్రిజీ గారు ఇంత సులువుగా ఇంత ప్రజల్లోకి తీసుకురావడం చాలా చాలా గొప్ప అయినటువంటి విషయం అండి. అప్పుడు వాళ్ళు చేశారు, గ్రంథాలు రాశారు, కానీ అవి ఎవరికి అర్థం అంటే పూర్వం దీని తపస్సు అనేవాళ్ళే మేడం? తపస్సు అనేవాళ్ళు. ఓకే. ఏంటంటే అది ఇప్పుడు మన ఇంటి దగ్గర ధ్యానం చేస్తే అప్పుడే తపస్సు చేస్తున్నావేటి, అప్పుడే ముసలైపోయారేటి, ఆ ముసలైపోయిన వాళ్ళకే ఈ తపస్సు చేయడం అలవాటు అని ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉందండి. మెడిటేషన్ ఇప్పుడు మనం ఏంటంటే ధ్యానం చేస్తుంటే వీళ్ళప్పుడే అన్ని బాధ్యతలు తీరిపోయారు కాదు, ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటారు. ధ్యానం ఇది ఒక భాగం. మనం అన్నీ చేసుకున్నా ఆ ధ్యానం అనేది చేసుకుంటే మంచిది అని. ఓకే మేడం, మీకు ఇవాళ బుద్ధ పౌర్ణమి కదా మేడం, బుద్ధుడు జీవిత చరిత్రలో కొన్ని భాగాలు మీరు బుద్ధుడు జీవిత చరిత్ర చదివి ఉంటే ఆ బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడి గురించి చెప్పండి మేడం, మీకు తెలిసింది. బుద్ధ పౌర్ణమి అదంటే బుద్ధుడి గురించి చెప్పడానికి అతను అంత మహారాజు కొడుకైనా సరే అతను ఇవన్నీ అంటే బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఈ పుట్టడం చావడం ఇది అతనికి మొదట తెలియదు. తర్వాత అది చూసిన తర్వాత అతని మనసు చెలించింది. ఇది చావు పుట్టుగా ఏంటి, రోగాలు ఇవన్నీ ఏంటి, ఇవంతాను ఇంతేనా జీవితం అని అతను చాలా చెల్లించిపోయారండి. ఆ విధంగా అతను తపస్సు చేయడం అంత మహారాజు అయ్యే ఉండి కూడా ఇటువంటి అడవులంట భౌతిక వృక్షాన్ని మామూలుగా అది పట్టుకొని అతను తిరగడం ఇవన్నీ మనకి అతనికి ఎంత జ్ఞానోదయం అయిందండి. అలాగే మనందరికి అంటే అంతవరకు కాదు, బుద్ధుడు ఆనాపానాసతి తర్వాత పరిభాషలో పాడి భాషలో చెప్పారు. అయితే అది ప్రజలకి చాలా మట్టుకి అర్థం కాలేదు. అప్పుడు ఆనాపానసతి అంటే ఏంటో అంటే శ్వాస మీద ధ్యాసే. మన పత్రిజీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇది మొత్తం ప్రజల్లోకి ఏంటి, ప్రపంచానికి ఏంటి తెలియజెప్పారు మన పత్రిజీ గారు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. ఇప్పటి నుంచి ధ్యానం అంటే ఇదా. అప్పుడు ఆనాపానాసతి అంటే అర్థం కాలేదు. ఇప్పుడంటే శ్వాస మీద ధ్యాస పెట్టేసరికి ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అందరికీ కూడా అర్థమవుతుందండి. అర్థమయ్యి ఆ విధంగా అందరూ కూడా ఇందులోకి రావడానికే చూస్తున్నారండి. నేను చాలామందిని అంటే నా ఇంటి నుంచి నేను స్టార్ట్ చేశానండి. వాళ్ళందరినీ నేను మార్చాలి అని చెప్పి అక్కడి నుంచి నాకు చాలా మట్టుకు మా ఫ్రెండ్స్నేటి, నా తోటి వారినేటి, మా వీధిలో ఉన్న వాళ్ళనేటి వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు కూడా వింటున్నారండి. విని ఆ ధ్యానం తన పుస్తకాలు చదవడం, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వాళ్ళ ధ్యానం గురించి చెప్పడం ఆ విధంగా జరుగుతుందండి. నేను కూడా వచ్చే ప్రజలు మాకు పిహెచ్లో చాలామంది వస్తారు కదండి, ఆ ప్రజలను అక్కడ వచ్చేటప్పుడు కూర్చోబెట్టి ఆ విధంగా ధ్యానం గురించి నేను మాట్లాడతానండి. ధ్యానం గురించి మాట్లాడితే ఇంకా ఎవరో ఏమనరు, ఆవిడ ఏదో చెప్తుంది వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ ఆలకిస్తారండి. అంటే అంతా పల్లెటూరు వాళ్ళండి, ఆలకిస్తారు. ఆలకించి అలాగేనమ్మా ఎలా చెయ్యాలమ్మా అంటారు. నేను వస్తాను కదా మీకు చెప్తాను అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఆ విధంగా పొలాలంటే పని చేసుకున్నా ఇది మీకేం ఇబ్బంది ఏం కాదమ్మా, పొలాలంటే పని చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ విధంగా కూడా అందరికీ శాకాహారం ప్రాముఖ్యత చెప్తున్నారు మేడం. మీకు వచ్చే హాస్పిటల్కి అందరికీ అది జీవహింస చేయకూడదమ్మా. అది జీవహింస ఇప్పుడు మనం చేసామంటే మనం కర్మే అమ్మా. అది ఆ జన్మ అనేది ఉంటుంది. ఈ కర్మ అనేది మనకు అప్పుడు అంటుతుందమ్మా. ఇప్పుడు ఒక జీవన్ నువ్వు కోసి వండుకొని తిన్నావు, కానీ అది ఆ జీవితాల యొక్క మోగ వేదన, ఆ వేదన అనేది పైలోకానికి వెళ్తుంది. అక్కడి నుంచి నువ్వు చేసాక అది నీకు ఎప్పటికైనా తప్పదు ఆ వేదన అనేది.
అది మళ్ళీ నువ్వు జన్మకు వస్తావు. ఆ జన్మకు వచ్చి నువ్వు అనుభవించక తప్పదమ్మా. ఇది ఈ కర్మఫలాలు ఎవ్వరూ కూడా తప్పించలేరమ్మా. మహా మునీశ్వరులు కూడా ఈ కర్మఫలం అనేది ఎవరు తప్పించుకోలేకపోయారమ్మా అనేసి చెప్పడం జరుగుతుందండి. అది వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్ వేశారండి, మరి రమణ మహర్షి గారికి మరి మహాయోగి కదా, ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదా అని ఒక ఆయన నాకు ప్రశ్న వేశారండి. ప్రశ్న వేసి నేను అన్నాను, ఎంత యోగులైనా మహాత్ములైనా చేసే కర్మఫలం అనేది ఎవ్వరికి వదలదు. అందుకని ఆయనకి ఆ విధంగా రావచ్చు అని చెప్పేసి నేను. మేడం ఇప్పుడు జంతు బలులు చేస్తున్నారు అమ్మవారి గుడి దగ్గర, అది తప్పు కదా మరి? వాళ్ళకి అందరికీ చెబుతున్నారా మరి మీరు? చెప్తున్నామండి. ఈ మధ్యనే రాజమండ్రిలో అంటే అమ్మవారు అడిగిందా మేడం తన బిడ్డను బలి ఇమ్మని? అదే రాజమండ్రిలోని ఒక పండగ అయిందండి. మేము మామూలుగా వెళ్ళిన తర్వాత అతను చాలా జంతుబల్లి ఏంటంటే మేకలు అట్లా తీసుకొచ్చి కొయ్యడు అవన్నీ పెట్టారన్నమాట. పెడుతుంటే మేము పసుపు కుంకుమ మామూలుగా ఇవ్వడానికి వచ్చిన తర్వాత అయితే మా మేక మేమే అరుస్తుంటే నేను అన్నాను, ఎందుకు నాయన దాని ప్రాణాన్ని బలిస్తున్నారు? ఆ తల్లి అనేది అడిగిందా మీకు? మా అమ్మవారు మీకు బలివ్వమని అడిగిందా? లేదు బలివ్వకపోతే మీకు ఏమైనా కష్టాలు ఇస్తారని చెప్పిందా? ఆ తల్లికి మాత్రం ఆ బిడ్డలే కదా, ఆ తల్లి బిడ్డలే కదా, మనము బిడ్డలమే, అవి కూడా బిడ్డలే కదా నాయనా. దాన్ని అలాగ చేస్తే కానీ ఆ తల్లికి తృప్తి కాదా? నేను అన్నాననేసి కాదు, ఆ తల్లి అంత కాకపోతే నా ఏదైనా చేస్తున్నాను చెయ్యమను, అంతేగాని అలా ఎప్పుడు మీరు అలా ఏమహింస చేయకండి నాయన అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అనేసరికి ఆ కోళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఈవిడ ఇక్కడ వచ్చింది కోళ్ళు కోసం, ఎందుకు నిజమే కదా ఆవిడ చెప్పింది, నిజమే జీవంస వచ్చే జన్మలోని మీకు ఆ కర్మ అనేది తప్పదు అని ఏంటి ఈవిడ ఇన్నోడు చెప్తుంది, మాకేంటి భయం వేస్తుంది, పట్టుకు పదండి అనుకొని వాళ్ళు వెరీ గుడ్, అద్భుతం మేడం, నిజంగా కొన్ని జీవనం రక్షించారండి. వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మా పిల్లలు అన్నారండి, విని నువ్వు కోవిలికి వెళ్ళావా, వాళ్ళందరినీ తిరిగి పంపించడానికి వెళ్ళావంటే నాకు తెలిసింది నేను చెప్పాను. వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పడం మన ధర్మం, ఆచరించుకోవడం వాళ్ళ ధర్మం బాబు, చెప్పాలి, మనకు తెలుసు, ఎందుకు ఊరుకోవాలి? ఆ విధంగా నేను చెప్తానండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి మేము 2 అద్దెకి ఇచ్చామండి, మాంసాహారులే. అమ్మ మీరు మాంసాహారులు అయితే మేము ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ నేను మెడిటేషన్ చేసుకుంటాను కాబట్టి మీరు మాంసం తింటేలాగా వాళ్ళు కూడా ధ్యానం గురించి అన్ని చెప్తే వాళ్ళు కూడా మానేశారండి. వెరీ గుడ్, మానేశారు. గుడ్ గుడ్, నిజంగా చాలా అద్భుతం, చాలా అద్భుతం అండి. తర్వాత మీరు ఇంకో విషయం, ఈ కొండలు గుట్టలు మేడం, మీరు శాకాహార ర్యాలీలకి ఏమన్నా చేశారా? ఎన్ని ర్యాలీలు చేశారు సుమారు? సుమారు ఒక 5-6 చేశానండి. ర్యాలీలు చేసినప్పుడు మీలో ఆ ఎనర్జీస్, మీరు యాక్టివ్ ఏమన్నా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆ ఎనర్జీస్ ఫ్లో అవడం చెప్పండి. ఎంత ఏదైనా సరే ఎంత చక్కగా విజయనగరం, తర్వాత ఇక్కడ వైజాగ్, శ్రీకాకుళం చాలా చేశానండి. తర్వాత ఇలాంటి ఇవి అవుతుండేటప్పుడు గుమ్మకోట, కడతాలు 3 సార్లు వెళ్ళానండి. రాజమండ్రి 3 సార్లు శాకాహార ర్యాలీలు శాకాహార ర్యాలీకి వెళ్ళాను. ఇటువంటి దేనికి వదలండి. ఎట్లా ఉంది అప్పుడు ర్యాలీలు చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నిజంగా చేసిన తర్వాత ధ్యానం బాగా కుదిరిందా? అది చెప్పండి. కుదిరిందండి. నేను శాకాహార ర్యాలీ ఎప్పుడైతే చేశానో నాకు ఎంత చక్కగా ధ్యానం అవుతుందండి. ఇదివరకు ఏంటంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను సేవే కదా చేస్తున్నాను అనుకుని ఒక భావం ఉండేదండి నాలోని. ఉద్యోగం డబ్బులు తీసుకుని జీతం కూలి తీసుకున్నారుగా, అప్పుడు అనిపించిందండి. అంతే కదా, అంటే నేను జీతం కదా పని చేస్తున్నాను, కూలిగా అది కూలికి అది మనకి సేవ అవుతుంది, పుణ్యం రాదు, సేవ అవుతుంది, పట్టుగుడ్డు కోసం కోటి విద్య. అంటే నిస్వార్థంగా మనం ఆశించకుండా చేసేదే సేవ అని నేను తెలుసుకున్నానండి. తెలుసుకొని అంటే ఇది అప్పుడు అజ్ఞానంగా ఆలోచన వాళ్ళు ఇది జ్ఞానంగా మారారు, అజ్ఞానంగా ఉండేదండి. ఇప్పుడు జ్ఞానిగా మారుకున్నారు. చాలా మట్టుకు నాకు తెలిసినవన్నీ కూడా ఇతరులకు చెప్తున్నాను, ఆచరించి చెప్తున్నారు. వినే వాళ్ళకి తప్పకుండా చెప్తున్నానండి, వినని వాళ్ళకు కూడా నేను చెప్తున్నానండి. ఒకప్పటికైనా మారుతారేమో ఒక ఆశ, దాంతో చెప్తున్నానండి. అలాగే మీ ద్వారా ఒక్కళ్ళు మారినా అది విశ్వానికి ఉపయోగపడుతుంది భూదేవికి. మేడం, పత్రిసారి చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లా, నీ కాళ్ళు మోకుదా, నీకు దండం పెడతా, నువ్వు శాకాహారి కా బాబు అన్నారు.
దాని గురించి మీ విశ్లేషణ ఏం చెప్తారు మేడం? అంటే పత్రిసారి ప్రేమ కరుణ విశ్వ ప్రేమ, అది దాని గురించి మీరేమి? అది కూడా చెప్తానండి. మీరు ధ్యానం చేయకపోతే పోయారు, కానీ మీరు హింస చేయకండి, అదే మాంసం ఇటువంటివి ఏం తినకుండా ఒక జంతు బలిని మాత్రం చేయకండి. ఇంకా కావలసి అంటే ఇన్ని కాయగూరలు ఇవన్నీ ఉంటుంది, శాకాహారులే. మహా భక్తులు కూడా ఇవన్నీ చేసిన యోగులు వీళ్ళందరూ శాకాహారులే, మాంసాహారులు ఒక్కరు చూపించండి మీరు అని కూడా అడుగుతానండి నేను. చెప్పండి, ఎవరు తిన్నారో చెప్పండి. మరి వాళ్ళంతా బ్రతకలేదా? కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుందా? తినడానికి అవే కావాలా మనకి? ఒక జీవిని చంపి అటువంటి చనిపోయినటువంటి శవాన్ని మన కడుపులో వేసుకోవడం ఇది న్యాయం కాదు. అది ఒకప్పుడు ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటాము, వాటి వల్లే వస్తున్నాయి తప్ప ఇంకొక రకంగా రావండి. మనకు కర్మ ఫలము అనుకుంటాం, అది కూడా కర్మే. ఈ చేసిన రోగాలన్నీ, ఈ చేసిన పనులన్నీ మనకి ఈ వ్యాధులు రూపేణా మళ్ళీ పీడిస్తున్నాయండి అనేసి చెప్తుండేదాన్ని నేను. బాగుంది, బాగా చెప్పారు మేడం. ఇప్పుడు పత్రిసారి చెప్పారు, ఈ భూమండలం నరక భూలోకం అయిపోయింది, ఈ భూలోకాన్ని స్వర్గ భూలోకం చేయటం కోసం భూమాత ముద్దు బిడ్డలుగా నా బాధ్యత, మనందరి బాధ్యత అని పత్రిసారి చెప్పారు. మరి దానికోసం భవిష్యత్తు ప్రణాళికలో మీరు ఇంకా ఈ విశ్వ కళ్యాణం కోసం ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం చేయాలనుకుంటున్నానండి. నా ఆఖరి శ్వాస, అదే ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు నేను శాఖాహారులుగా సాధ్యమైనంత మట్టుకు అందరినీ మార్చడానికి, ఈ జీవహింస అనేది ఎక్కడా జరగకుండా అందరినీ మార్చడానికి, జీవహింస ఎక్కడ జరగకుండా చూడడానికి నేను ఎక్కువగా పాటుపడతానండి. అదే విధంగా నేను ఇంకా చేస్తానండి. ఓకే మేడం, పురాణ కథల్లో మన శాస్త్రంలో ఉంది కదా మేడం, రామాయణం మహాభారతంలో. రామాయణంలో ఇప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని పాడు చేయడానికి రాక్షసులు వచ్చారు, యజ్ఞాన్ని పాడు చేస్తుంటే రాక్షసులు వచ్చారని మనకి శాస్త్రంలో ఉంది కదా. దానికోసం రామలక్ష్మణుని విశ్వామిత్రుడు యజ్ఞానికి కాపలాగా తీసుకెళ్ళి ఆ యజ్ఞాన్ని అద్భుతంగా రాక్షసులను సంహారం చేయించి బాగా జరిపించారు. అంటే మాంసం తినేవాళ్ళు రాక్షసులని శాస్త్రం చెబుతుంది కదా, ధ్యానం చేసేవాళ్ళు దేవతలు అమృతం తాగుతారు, శాకాహారం తింటే మానవులు అన్నారు. దాని గురించి మీ చిన్న విశ్లేషణ చెప్పండి మేడం. మనం శాకాహారులుగా ఉన్నాము అనుకుంటే మనము ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచించే శక్తి మళ్ళీ వస్తుందండి. అదే మనం మాంసాహారులుగా ఉన్నామంటే ఎదుటివాడు ఏమన్నా సరే చెడ్డగా ఆలోచించే దృక్పథంతో మనం ఉంటామండి. అంత శాంతం అనేది తక్కువ. ఈ శాకాహారంలో శాంతం అనేది ఎక్కువ అండి. ఎవరైనా మీద పడి, మనం శాకాహారంలో కాబట్టి మీద పడి ఒకవేళ అడు కొట్టినా 2 మాటలన్నా సరే మనం క్షమించేస్తాం. ఎందుకంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడిని మనం క్షమించాలి, ఆ విధంగా మనం ఉంటామండి. అది ఎవరు ఏ తప్పు చేసినా సరే క్షమాగుణంతో ఉండాలండి. మనం ఎవరు ఏం చేసినా, మనకి ఎంత అపకారం చేసినా ఎవరే వాళ్ళకి క్షమించాలి. క్షమించి సర్లే అయిపోయింది అని ఇంకా ప్రేమించాలి. ప్రతి వాళ్ళు మనం మేడం ప్రేమించగలగాలండి. ఓకే, భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా, ఇప్పుడు మీ ఆత్మ మీరు ఉద్ధరించుకునే దారిలో ఉన్నారా మేడం? నా ఆత్మ, ఎందుకంటే ఆత్మ ఎక్కడో లేదు, నీలోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ భగవంతుడిని నువ్వు ఎక్కడికో పారిపోకు, నీ భగవంతుడిలోనికి నువ్వు లీనమై నీ భగవంతుడిని నువ్వే చూడు. నీ లోపల ఉన్న ఆత్మే నీ ఆత్మస్వరూపుడే ఉన్నాడు. అంచేత నువ్వు లోనికి ప్రయాణం చేస్తూ తెలుసుకోగలుగు, అంతేగాని ఇంకెక్కడో ఉన్నాడని పరిగెట్టకు. ఈ దేవుళ్ళని, గుళ్ళని, గోపురాలని ఇవన్నీ మొక్కడం కాదు, నీలో ఉన్నాయి ఆత్మస్వరూపుడిని నువ్వు తెలుసుకో అనే చెప్పారండి. మేడం, రమణ మహర్షి వారి జీవిత చరిత్ర ఏమన్నా చదివారా? మరి మౌన ధ్యానాలు ఏమన్నా చేశారా మీరు? ఏమన్నా మౌన ధ్యానం చేశానండి. నేను ఎన్ని రోజులు ఉన్నారు మేడం? అమావాస్యకి ఉంటే మాత్రం తప్పనిసరిగా మౌన ధ్యానం చేస్తానండి. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ధ్యానం బాగా కుదురుతుందా? కుదురుతుందండి. అమావాస్యకి పౌర్ణమికి మరి ఏంటంటే వస్తానండి. అమావాస్య కానీ ఉంటే ఆ రోజు నేను మాట్లాడను. వారానికి 2 రోజులు మాత్రం మౌన వ్రతం నేను పడతానండి. అది ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఏదైనా కావాలంటే కాగితం మీద రాసి పెడతాను. అలాగే నేను డ్యూటీ చేసినా, నేను వాళ్ళంత అర్జెంట్ అరిచినా సరే కాగితం ఇవిడి ఈరోజు మౌన వ్రతం అని వాళ్ళు అనుకుంటారు. మౌనంగా ఉంటానండి. అప్పుడు మాత్రం ధ్యానం అంత చక్కగా కుదురుతుంది.
టైం దొరుకుతుంది. మేడం పత్రి సార్ని కలిసారా మీరు? నాకు కలిసానండి. ఎట్లా ఉంది పత్రి సార్ని కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్? ఒకసారి 2016 ఎప్పుడు విజయనగరం వచ్చారండి. వచ్చేటప్పుడు అప్పటికి నాకు తెలుసు పత్రిజీ గారి గురించి, నాకు విన్నాను. 2004లో ఇప్పుడు విన్నాను. 2016లో చాలా పుస్తకాలు కొన్నానండి. మా అమ్మగారిని మా అక్కగారిని అందరినీ తీసుకొని వెళ్ళి ఫ్రూట్ మీద ఆ రోజు ధ్యానం చేయించారండి ఆనంద్ ఆడిటోరియంలో విజయనగరం. అలా చాలా చక్కగా కుదిరింది. అప్పటి నుంచి ధ్యానం అంటే నాకు కొద్దిగా పిచ్చారండి. ఆ విధంగా వస్తే మరి ఇటు ఉద్యోగరీత్యా అటు ఇంట్లోనే ఆ విధంగా చూసుకొని వచ్చాను. కొన్నాళ్ళ తర్వాత నాకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో అప్పటి నుంచి కూడా ధ్యానం అనేది ఇదేంటి ధ్యానం అందరూ ధ్యానం చేస్తే బాగుందని చెప్పారు. నేను మా ఫ్రెండ్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చానండి. ఆవిడకి ముందు చెప్పాలండి ఆత్మనామాలు. ఆవిడ ఎక్కువ వెళ్తుండేదండి ధ్యానానికి. ఆ విధంగా ధ్యానానికి వచ్చారండి. అక్కడి నుంచి పరిచయం అయిన దగ్గర నుంచి ఇంకా ధ్యానం చాలా చక్కగా ఉంది. నేను కూడా 10 మందితో ఈ ధ్యానం చేయించాలి, వాళ్ళందరినీ ధ్యానులుగా మార్చాలి. మన జీవిత లక్ష్యం అదే. మనం భూమి మీద పుట్టినందుకు మనం ఈ శాఖాహారుల్ని కొంతమంది శాఖాహారులుగా మార్చాలి, ధ్యానులుగా మార్చాలి అనే ఒక కాన్సెప్ట్ నాలో ఉందండి. అది ఓకే, చాలా బాగుంది మేడం. మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఇక్కడ దారపల్లిలో ఉన్నాం కదా మేడం, బుద్ధ పౌర్ణమి ఈరోజు. మరి ఇక్కడ ఈ దారపల్లిలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులు యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ దారపల్లిలో ఇక్కడ పిరమిడ్, ఈ ప్రకృతి ఒడిలో ధ్యానము, మరి వాటర్ ఫాల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు చెప్పండి మేడం. దారపల్లి ఈ యజ్ఞం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా కింద సంవత్సరం కూడా వచ్చానండి. అక్కడి నుంచి నాకు ఏంటంటే దారపల్లి ఎప్పుడు వెళ్తావా అని చెప్పేసి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మునీశ్వరులు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా ఆ వాటర్ ఫాల్ చూస్తుంటే ఆ కైలాసం మీద నుంచి, కైలాస పర్వతం మీద నుంచి ఆ శివుడు జటాజోటం నుంచి పడినటువంటి ఆ గంగే నాకు గుర్తొస్తుందండి. ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది అన్నమాట. ఎప్పుడు వెళ్తావా ఆ దారపల్లి గురించి తలుచుకునే దగ్గర నుంచి కూడా నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అదొక రకమైనటువంటి ఇవన్నీ కూడా నాకు ఆ స్వప్నంలో కనబడతాయండి. నాకు చాలా ఇష్టం అండి ఈ దారపల్లి అంటే. నాకంటే మునీశ్వరులు అంటే చాలా కొద్దిగా మొదటి నుంచి మంచి నేను మునీశ్వరులు అంటే ఎక్కువ ఇస్తానండి, ప్రాధాన్యత ఇస్తానండి. మేడం ఇక్కడ ప్రకృతి ఒడిలో ఉన్నాం కదా దారపల్లిలో, ఈ ప్రకృతి మాత గురించి చెప్పండి మేడం మీ ఎక్స్పీరియన్స్. ఈ ప్రకృతి మాతకి 1000 వందనాలండి. ఇటువంటి ప్రకృతి మాతలో ఒడిలో మనం అందరం వచ్చి శ్వేత తీర్చుకుంటున్నాము. తల్లి ఒడిలో అదే ప్రకృతి తల్లి ఒడిలో మనం శ్వేత తీర్చుకుంటున్నాము. ఆ విధంగా అయితే మనం ఇక్కడే ఉండిపోవాలి చెయ్యాలి అనుకుంటే మనకి చాలా మటుకు పనులు ఉంటాయి. అంచేత కొన్ని బాధ్యతలు మనకు ఉండేటప్పుడు మనం ఉండిపోలేం కదండి. అంత ఇటువంటి అద్భుతమైనటువంటిది ప్రపంచంలో నాకు తెలిసిన మట్టుగా ఇది మాత్రం చాలా అద్భుతం అండి, మహా అద్భుతం అండి. ఇటువంటి కొండల్లోని ఇన్ని వేల మందికి సదుపాయంగా భోజన ఏర్పాట్లు ఏ దానికి లోటు రాకంటే చేస్తున్నారంటే అటువంటి మహాత్ములు అటువంటి సేవ చేసినటువంటి మహాత్ములందరికీ వేల ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నామండి. వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. నేటి తరానికి ఇప్పుడు ధ్యానం ఆవశ్యకత, శాకాహార ఆవశ్యకత గురించి మీరేం చెప్తారు? నేటి తరాల వారికి ఏంటంటే ధ్యానం చేయమని చెప్పాలి, శాకాహారం మానండి అని చెప్పాలి, మాంసం మానేమని, అదే మాంసం మానేమని చెప్పాలంటే, శాకాహారులుగా మారమని, హింసాత్మక చర్యలు చెయ్యకూడదని ఈ విధంగా మనం అందరికీ చెప్పి ఈ ప్రపంచాన్నే మార్చాలండి. మార్చే దృక్పథంతో మనకి పత్రిజీ గారు ఒక సూచన చేసి వెళ్ళిపోయారు, మార్చండి. ఆ విధంగా మన జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనం వీళ్ళందరినీ కూడా శాకాహారులుగా ఎక్కడా కూడా జీవహింస జరగకుండా, ప్రతి ప్రాణికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా ప్రాణులు కూడా హాయిగా సంతోషంగా ఈ ప్రపంచంలో దీంట్లో ఆ తల్లి ఒడిలో అవి కూడా శ్వేత తీర్చుకునే రీతిగా మనం తీర్చిదిద్దాలండి. ఇది భగవంతుడి సృష్టిలో అన్ని ప్రాణులు సమానమే కదా మేడం. భగవంతుడికి మనం ఎంతో, ఆ జీవరాశులు కూడా అంతే కదా మేడం. ఏ జీవిని పెంచే అధికారం, చంపే అధికారం ఈ మానవుడికి లేదుగా మేడం.
పత్రి సార్ అన్నారు ఆఖరి జీవి స్వేచ్ఛగా తిరిగేంత వరకు మనం భూమి మీద ఉంటాము, దానికోసమే వచ్చాము అన్నారు కదా మేడం. మనం భూమి మీద ఉన్నంత వరకు ఆఖరి ప్రాణంతో ఉండేటట్టే మనం చూడాలండి. చూసి ఏ జీవికి అపకారం కానీ ఏ పక్షులకు అపకారం కానీ ఎటువంటి ఇది కల్పించకూడదు. అవి ఒక చేపలే కదా అని అనకూడదు. ఎందుకంటే అవి ఆ తల్లి పిల్లలతో ఎంత చక్కగా ఆ నీటిలో ఈదుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటుంది. అదే మనం పట్టుకొని మనం చేస్తే అదే మన పిల్లల్ని ఎవరైనా హాని తలపెడితే ఊరుకుంటావా? అది నోరు లేదు. అదేవిధంగా కోడి పిల్లనే అంతే, తన పిల్లల్ని తన రెక్కల్లో పెట్టుకొని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. ఆ పిల్లలు మనం తీసి ఏమైనా చేస్తే అది ఏం చేయగలదు? మోగగా రోధించగలదు. ఆ మోగ వేదన అనేది ఈ ప్రపంచాన్ని ఇటువంటి కరోనాలు, భూకంపాలు, సునామీ, భూకంపాలకి కరోనా కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవి ఇన్ని వేల మందిని లక్షల మందిని చంపేసి బలి తీసుకుంది. ఎందుకు? ఆ మోగ వేదన చాలదా? అందుకనే ప్రతి వాళ్ళు కూడా శాకాహారులుగా మారాలి. పత్రిజీ గారు కాన్సెప్ట్ ఏంటంటే శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ మూడు మనం ఉన్నంతకాలం ఈ వాళ్ళ చేత కూడా మనం సాధించేటట్టు. లాస్ట్గా మా అహింస ఛానల్ గురించి 2 ముక్కలు చెప్పండి మేడం. అహింస ఛానల్ చాలా చక్కగా మీరు గాంధీజీ ఛానల్ ఇది గాంధీజీ కన్న కళలు, బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ, గాంధీజీ కన్న కళలు, ఈ మునీశ్వరులు కన్న కళలు అందరూ కూడా సమస్త గురువులు చెప్పారు. గురువులు అందరూ కూడా శాకాహారం గురించి ఎదురు చూస్తున్నారు. ఈ భూమండలం శాకాహారం ఎప్పుడు అవుతుందా అని. పత్రిజీ గారు ఈ భూమండలంలోని ఎక్కడా కూడా హింస లేకుండా ఉండాలి అనే కోరుకున్నారు. అదేవిధంగా మనం మానవ జన్మ ఎత్తినందుకు అది ఖచ్చితంగా జరిగి తీరేటట్టు మన జీవితకాలం ఉన్నంతకాలం మనం పోరాడాలి, వాళ్ళందరినీ మార్చగలగాలి. అదే నా ధ్యేయం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అహింస ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ భగవానుడికి మరొకసారి ధన్యవాదాలు, ప్రణామాలు. పత్రి సార్కి ధన్యవాదాలు. పత్రి సార్కి వేల ధన్యవాదాలండి.